రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సహారా ఇండియా గ్రూప్లో డిపాజిట్ చేసిన బాధితులకు ఎలాంటి షరతులు లేకుండా వెంటనే డబ్బులు చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం ఆధ్వర్యంలో బాధితులతో కలిసి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. సహారా సంస్థలో అధిక వడ్డీ ఆశతో కోట్లాది మంది డబ్బులు పెట్టుబడి పెట్టారని, కానీ గడువు ముగిసిన డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడం లేదని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పరిమితులకు లోబడి కొందరికి మాత్రమే చెల్లింపులు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా అన్ని డిపాజిట్దారులకు పూర్తి మొత్తాన్ని చెల్లించాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవ్వాజీ విమల, కోడం రమణ, సిపిఎం నాయకులు ఆడెపు రజిత, సందుపట్ల పోచమల్లు, గోవర్ధన్, సహారా బాధితులు బొడ్డు వీరేశం, నందం, లక్ష్మీపతి, నరేషు, సదానందం, కవిత, సుజాత, లక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా చెల్లించి న్యాయం చేయాలనే డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులు కలిసి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి సహారా ఇండియా గ్రూప్ అనే సంస్థలో మరి పొదుపు ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా వినయించుకోవడం ఏంటంటే, మన ప్రభుత్వము ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన పట్ల నిర్లక్ష్యంగా వేరేస్తూ ఉంది. డబ్బులు పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ఈ ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబోయే రోజుల్లో మన సహారా డబ్బుల కొరకు జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున మన డబ్బులు తిరిగి సాధించుకునే దిశగా పోరాటంలో కలిసి రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. సిపిఎం పార్టీగా మేము ముందు తొలిమెట్టిగా ముందుకొచ్చడం రావడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి సహారా బాధితులు ఎవరైతే ఉన్నారో మనం లక్షలాది డబ్బులు ఆ డబ్బులు వృధాగా పోలేవు. కష్టం ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మన బిడ్డల పెళ్లికో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆశలకు మనం ఎన్నో ఆశలు చెప్పి మనల్ని మోసం చేసిన సహారా మా డబ్బులు మాకు అప్పచెప్పే దిశగా మేము పోరాటము ముందుకు మరి విడుదల వారిగా ఈ సహారా బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు ఈ సిపిఎం పార్టీగా దీన్ని పోరాటం తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ముందుకు సాగుతామని తెలియజేస్తాం. సహారాలో పొదుపు చేసిన వారికి వెంటనే డబ్బులు ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి మీ సందర్భంగా సహారాలో పొదుపు చేసిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు రాష్ట్రంలోనే 16 లక్షల మంది ఈ సహారా బాధితులు ఉన్నారని మాకు తెలిసింది. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో 16,000 కోట్ల రూపాయలు మన తెలంగాణకు సంబంధించిన ప్రజలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ సమస్య పరిష్కరించే దిశగా చేయాలని సందర్భంగా సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉంది.